హలో అండి. ఏంటి గోదావరి గట్టున ఇంతమంది జనం ఉన్నారు? బంగారం ఏమైనా కొట్టుకొస్తుందా? లేదండి. మనోళ్ళు కొత్త రకంగా గేలమైతే కాస్తున్నారు. ఎలానో చూపిస్తాను రండి. అందరికీ తెలిసిందే కదా! యానం గోదావరి గట్టుకి చేపలైతే కొట్టుకొస్తున్నాయని చెప్పి. సో, వీళ్ళందరూ అయితే కొత్త రకంగా అయితే గేలం కాస్తున్నారు. వీళ్ళు గేలం ఎలా కాస్తున్నారంటే, మనం తాగేసిన వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటిలో కొంచెం మైదా పిండి అయితే వేసి, ఆ వేసిన దాంట్లో కొంచెం వాటర్ ఏసి వాటిని దూరంగా అయితే విసురుతున్నారు. అలా విసిరిన కొద్దిసేపటికైతే బాటిల్‌ని కిందకి లాగుతున్నట్టు అనిపించినప్పుడు వీళ్ళైతే పైకి తీస్తున్నారు. అప్పుడు ఏదో ఒక చేప అయితే ఉంటుంది. నేను చూసినప్పుడైతే 1, 2 చేపలే పడ్డాయి. అది కూడా ఈ పిల్లలకే పడ్డాయి. పిల్లలు ఏం చెప్తున్నారో చూడండి. చిన్న చేపలు చిన్న చేపలు కండి 9 చేపలు మొత్తం అమ్ముతారా కూర అనుకుంటారా? కూర వండుకుంటున్నాను. చేపలు పట్టడం చాలా సార్లు చూసాను గానీ, ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. పెద్ద పెద్ద చేపలకైతే బాటిల్‌ని చాలా దూరం విసురుతున్నారు గానీ, చిన్న చిన్న చేపలకైతే గట్టు చివరకే విసురుతున్నారు. మీరు కూడా యానం చుట్టుపక్కల ఎక్కడైనా ఉండుంటే ఒకసారి అయితే వెళ్లి చూడండి. చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఫుల్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.